బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేటలోని త్రిపుర ల్యాండ్ మార్కులోని ఇంట్లో నిన్న జరిగిన దొంగతనం కేసును 12 గంటల్లో ఛేదించారు పోలీసులు. తమ ఇంట్లో ఇంత బంగారం ఉంది అంటూ సునీల పదే తోటి ఉద్యోగికి చెప్పడంతో ఆశ పంచుకున్న సహోద్యోగి లక్ష్మీనారాయణ గడ్డ పోతారంలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సునీల అనే మహిళతో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు తోటి ఉద్యోగిని బంగారు ఆభరణాలతో అతను చేసిన అప్పులు తీర్చుకుంటా అనే ఉద్దేశంతో దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనం జరిగిన ఆనవాళ్లు లేకుండా ఇంటికి బీరువాకి వేసిన తాళాలు వేసినట్లే ఉండడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది ఈ కేసు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అతని వద్ద 40 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దుండిగల్ పోలీస్ స్టేషన్లో బౌరంపేట ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నిన్న మధ్యాహ్నం రోజు ఒక దొంగతనం జరిగింది. ఇదేంటంటే సునీల అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఆమె యాక్చువల్గా ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఆ జాబ్లో భాగంగా వాళ్ళు రోజు యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, ఈమె స్కూల్కి పోయే వాళ్ళు స్కూల్కి, ఆఫీస్కి పోయే వాళ్ళు ఆఫీస్కి ఇంట్లో లాక్ వేసుకొని పోవటం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ సునీల అనేటువంటి కంప్లైంట్ ఫార్మా కంపెనీలో పనిచేస్తుందో బొల్లారం లిమిట్స్లో, అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ కొలీగ్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇక్కడ నేరస్తుడు లక్ష్మీనారాయణ, ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఆ ఫార్మాలో పనిచేస్తూ లావిష్ అలవాట్లకు ఇదై బెట్టింగ్లకి వేరే ఇతరత్ర వాటికి సోషల్ వైజెస్కి అలవాటై ఏ విధంగా డబ్బు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్లానింగ్లో ఉన్నాడు. ఆమె ఏం చేసిన ఒక అమాయకత్వంతో ఆ కొలిగ్ అని చెప్పేసి పక్క పని చేస్తున్నప్పుడు జనరల్గా మంచి చెడు మాట్లాడుకుంటుంటాం. అందులో భాగంగా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ వచ్చినా, వాళ్ళకి ఏదైనా గోల్డ్ వచ్చినా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా షేర్ చేసుకున్న దాన్ని విని ఇతను అదే ఆమె బ్యాగులో ఉన్న కీ తీసుకొని ఆమెని ఆదమర్చడాన్ని ఏమంటాం, జస్ట్ ఏదో ముచ్చట్లో ఉన్నప్పుడో లేకపోతే ఆమె వేరే పని మీద ఉన్నప్పుడో లంచ్ టైంలో ఆ బ్యాగ్లో ఉన్న ఇంటికి తీసుకొని ఇతను అప్పటికే కొలిగ్ కాబట్టి వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వీళ్ళ మూమెంట్స్ ఏంది అనేది అన్నీ అతనికి తెలుసు. ఆల్రెడీ అన్నీ ఆయన ప్లానింగ్లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో ఏం చేసిండు, ఎవరు తెలియకుండా పోయి ఆ బ్యాగ్లో ఉన్న కీ తీసుకొని వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీకి వచ్చి ఆ కమ్యూనిటీలో డైరెక్ట్గా పోయి అక్కడ కొద్దిసేపు అటు ఇటు చుట్టుపక్కల ఎవరో చూసుకొని ఆ కీని తీసి లోన పోయి ఆ బీరువాలో ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అన్నీ కూడా సుమారు 40 తులాలు ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకొని పోవడం జరిగింది. పోయి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ లాకేసి పోయి ఆ కీని కూడా మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టడం జరిగింది. ఎక్కడ అనుమానం వచ్చిందంటే ఈ అమ్మాయి ఫస్ట్ స్కూల్ నుంచి 4 గంటలకు ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన ఆ చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంటి పక్కన ఎవరో మధ్యాహ్నం వచ్చి కొంచెం హెల్మెట్ తోటి వచ్చి ఇక్కడ తిరిగినట్టు అనిపించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఈ అమ్మాయి కూడా మళ్ళీ వాళ్ళ మదర్ చెప్పడం, వాళ్ళ మదర్ ఇంటికి ఈవినింగ్ 6కి వచ్చిన తర్వాత చూసుకుంటే ఆర్నమెంట్స్ లేవు. మా వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే తాళం యాజిటీజ్గా ఉన్నది, బీరువా యాజిటీజ్గా ఉన్నది, మరి ప్రాపర్టీ ఎక్కడ పోయిందని. ఆ టైంలో వీళ్ళు ఎక్కడైతే హెల్మెట్ పెట్టుకొని వచ్చాడో వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత చుట్టుపక్కల సీసీ కెమెరాలో కూడా ఆయన వచ్చిపోయినది కనపడ్డది. ఫస్ట్ ఆ కెమెరాల ఆధారంగా ట్రాక్ చేసుకుంటూ పోతే అతను మనకి ఐడెంటిఫైడ్, ఈ పర్సన్ ఎవరు అనేది వాళ్ళు చెప్తే ఆమె ఈజీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ కొలిగే కాబట్టి అదే కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి ఈజీగా ఈ మనిషి అని చెప్పడంతో మన వాళ్ళు ఎమ్మటే అతను పట్టుకురావటము, ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్గా తీసుకురావడం జరిగింది. అంటే ఇది నిన్న మధ్యాహ్నం జరిగింది. నైట్ మనకు కంప్లైంట్ వచ్చింది, వాళ్ళకి 6 గంటలకు తెలిసింది. నైట్ మనకు కంప్లైంట్ వచ్చింది. ఆ రోజు నుంచి ఎమ్మటే నిన్న నైట్ నుంచి కూడా మన ఇక్కడ డిఐ బాలరెడ్డి కానీ, దుండిగల్ డిఐ బాలరెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు అండ్ వాళ్ళ టీం అంతా కూడా పనిచేయటం. నైట్లో కూడా మన సతీష్ సిఐ, మన దుండిగల్ సిఐ నైట్ డ్యూటీ ఉండే, శంకర్ రెడ్డి, పురుషోత్తం వీళ్ళందరూ కూడా మానిటర్ చేసి వితిన్ 24 అవర్స్లో దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇది కొంచెం సినిమా ట్విస్ట్లో ఉంది యాక్చువల్గా. ఎవరికి
అతని మీద పాత నేర చరిత్ర లేదు. అతను సోషల్ వైజెస్కి అలవాటు కావటము, లావిష్ ఖర్చులు పెట్టడము, ఈ బెట్టింగ్లకి అలవాటు కావటము, ఇట్లాంటి వాటితో ఈజీ మనీ ఎట్లా దొరుకుతుందని చెప్పేసి పక్కన ఉన్న కొలిగినే మోసం చేయడం వల్ల ఇట్లాంటి వాళ్ళు కూడా మన పక్కనే ఉంటారు, మనకి శత్రువులు ఎక్కడో ఉన్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈ సినీ ఫక్కీలో జరిగింది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో జనరల్గా మీ అందరికీ తెలుసు, అనుమానం వస్తుంది గేటెడ్ కమ్యూనిటీకి ఎట్లా వచ్చాడు ఎట్లా పోయాడు. ఆడ సెక్యూరిటీ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ ఏమైందంటే ఇందులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ డ్రైనేజ్ వర్క్ ఉండటం వల్ల 60 కెమెరాలు ఉన్నాయి అందులో. ఈ 60 కెమెరాలు కూడా ఈ డ్రైనేజ్ వర్క్ ఉండటం వల్ల మొత్తం అవి కొంత రిపేర్కి వచ్చినాయి. ఇక్కడ మరి సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారని మీరు అడగవచ్చు. గేట్ పాస్ ఉంటుంది. అయితే అక్కడ ముందు రోజు అదే కమ్యూనిటీలో వేరే ఇంట్లో ఒక పర్సన్ చనిపోయాడు. చనిపోతే జనరల్గా వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు వస్తారు కాబట్టి ఆ టైంలో కొంచెం మళ్ళీ గేట్ పాస్ అంటే బాగుంటుందని వాళ్ళు ఫ్రీ యాక్సెస్ ఇచ్చారు. వాళ్ళ పిల్లలు అక్కడ అమెరికా నుంచి రావడానికి ఒక 48 అవర్స్ పట్టుద్దంటే వీళ్ళు డెడ్ బాడీని అక్కడే ఉంచడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క హ్యుమానిటీ గేటెడ్ కమ్యూనిటీ ఉన్న సిచ్యువేషన్ కూడా అడ్వాంటేజ్ చేసుకొని ఇతను ఈ యొక్క దొంగతనానికి పాల్పడడం జరిగింది. ఇతను గతంలో వైజాగ్లో పనిచేశాడు ఫార్మా కంపెనీలో. రీసెంట్గా 1.5 year అయితే ఇక్కడికి వచ్చి. ఆమెమో అంత ముందు నుంచి ఇక్కడ పనిచేస్తుంది. వీళ్ళకి జస్ట్ 1 year నుంచి కొలిగ్గా పరిచయం. అంటే ఈ 1.5 yearలో ఇతను కొంచెం సోషల్ మూవ్ కావటము, కొంచెము ఫ్రీ యాక్సెస్ ఉండటం, ఆమె కూడా కొద్దిగా మంచి చెడు కొంచెం ఉంటారు కదా సొసైటీలో. కొంతమంది ఏమో కొంచెం సీక్రెట్స్ చెప్పుకోరు, కొంతమంది ఈజీగా చెప్పుకుంటారు అన్నట్టు. ఓకే, ఈ కేసు బాగా తొందరగా డిటెక్ట్ చేసిన వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళకి కూడా రివార్డ్స్ పెట్టడం జరుగుతుంది. అంటే మనం అందరినీ కూడా నమ్మొద్దు, ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా నమ్మటం కానీ, మన యొక్క పర్సనల్ విషయాలు కానీ, మన యొక్క ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఎవరికి చెప్పొద్దని దీనిలో గుణపాఠం. ఓకే, థ్యాంక్ యూ.